హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముంబై నటి కేసులో విజయవాడ పోలీసు దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఈ కేసు వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కేసులో కీలకమైనటువంటి 2 డెవలప్మెంట్స్ ఏమిటి అంటే, ఆల్రెడీ ఈ కేసులో A1గా కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో ఇంకొక 6 నిందితులుగా చేర్చారు. వాళ్ళల్లో 4 పోలీస్ ఆఫీసర్స్, 5 పోలీసులు, ఒక లాయరు, అదేవిధంగా ఒక డాక్యుమెంట్ రైటరు. ఈ విధంగా కొత్తగా 5 5 పోలీసుల్ని, 2 ఇతరుల్ని నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే 8 మంది అయ్యారు మొత్తం దీంట్లో నిందితులు. ఐపీఎస్ ఆఫీసర్లు ప్రధానంగా పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని A2గా, అదేవిధంగా అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణ్ టాటాని A3గా, అదేవిధంగా దీంట్లో A4గా హనుమంతరావు ఏసీపీ, అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ఏసీపీగా చేసినటువంటి హనుమంతరావు, అదేవిధంగా A5గా అప్పుడు ఇబ్రహీంపట్నం SHO దర్యాప్తు అధికారి సత్యనారాయణ, A7గా ఏమో న్యాయవాది, A6 విశాల్ గునిని చేర్చారు, A7గా న్యాయవాది, A8గా నకిలీ డాక్యుమెంట్ రాసినటువంటి డాక్యుమెంట్ రైటర్ని చేర్చారు. ఈ విధంగా ఇప్పుడు వరకు ఆల్రెడీ A1గా కుక్కల విద్యాసాగర్ ఉన్నారు. ఈ కేసులో ఇంకా ఏం జరగబోతుంది అనేటువంటి అంశాల మీద, ఈ కేసులో అరెస్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే ఏసీపీని, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫు, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లు 3 సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఏసీపీని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేశారు. వీళ్ళు ఇప్పుడు నిందితులుగా చేర్చారు. వీళ్ళని విచారించి అరెస్ట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. వీళ్ళలో ఇప్పటికే విషయాలు గున్ని స్టేట్మెంట్ ఇచ్చారు, రాతపూర్వకమైనటువంటి స్టేట్మెంట్. దానికి అనుగుణంగానే ఐపీఎస్ల సస్పెన్షను, ఇప్పుడు వాళ్ళని నిందితులుగా చేర్చడం అనేది జరిగింది. అయితే ఈ కేసులో తమని అరెస్టు చేయవద్దు అని, అరెస్టు నుంచి తమ బెయిల్ కావాలి, ముందస్తు బెయిల్ కావాలి అనేటువంటి దాని మీద విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణ్ టాటా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసుని హైకోర్టు విచారించి ఈ కేసులో ఆయన కొంత ఉపశమనం కలిగించి, ఆయనే అంటే ఈ రోజు వరకు, మంగళవారం అంటే 24వ తేదీ వరకు ఆయన మీదేం చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది. ఆయన మాత్రము మీరు విచారణకు సహకరించండి, విచారణ అధికారికి అందుబాటులో ఉండండి అనేటువంటి దాని మీద ఆదేశాలు జారీ చేసింది ఆ హైకోర్టు. కాబట్టి ఆయనకు కొంత రిలీఫ్ వచ్చింది. అలాగని ముందస్తు బెయిల్ ఇచ్చినట్టేం కాదు. ఈ రోజున విచారణ ఉంది. ఆ విచారణ తర్వాత అసలు ముందస్తు బెయిల్ ఇస్తారా లేదనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ముందస్తు బెయిల్ ఇస్తేనేమో వాళ్ళని పిలిచి మిగతా వాళ్ళందరినీ కూడా విచారించేదానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ముందస్తు బెయిల్ హైకోర్టు ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళని విచారణకు పిలవచ్చు, లేదు అంటే ఐపీఎస్ ఆఫీసర్లను అరెస్ట్ కూడా చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఈ వీళ్ళని నిందితులుగా చేరుస్తారు అనేటువంటి విషయాన్ని నేను గతంలోనే మీకు చెప్పుకున్నాను. ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్ వరకు ఆగది, ఇది వాళ్ళని నిందితులుగా కూడా ఖచ్చితంగా చేరుస్తారు అనేటువంటి విషయాన్ని. ఇంకా ఎవరిని నిందితులుగా చేర్చొచ్చు, దీంట్లో ఎవరిని ఇంకా విచారించడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులు, లాయరు, డాక్యుమెంట్ రైటర్ వరకు పరిమితం. దీంట్లో కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, అప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, అది కీలకమైనటువంటి అంశం. విషయాల గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏముంది, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓలో కూర్చొని ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మీద ఒక మీటింగ్ పెట్టి, దాంట్లో అప్పుడు విజయవాడ కమిషనర్ కాంతిరాణ్ టాటాని, అప్పుడు డీసీపీగా ఉన్నటువంటి విషయాల గురించి సీఎంఓకు పిలిపించారని, సీఎం ఆఫీస్కి పిలిపించారని అప్పుడు మాట్లాడే ఆదేశాలు జారీ చేశారు. అంటే సీఎంకు సంబంధించినటువంటి పాత్ర కూడా దీంట్లో ఉందా, ఇంకా ఎవరైనా సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారా, అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉంది అనేటువంటి దాని మీద చర్చ ఉంది. మరి అప్పుడు వీళ్ళందరి మీద కూడా ఒకవేళ కేసులు నమోదు చేసేదానికి అవకాశం ఉందా అంటే, ఇప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్లని విచారించిన తరువాత వీళ్ళిచ్చేటువంటి స్టేట్మెంట్ అనుగుణంగా అప్పుడు పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారం చేసుకొని ఎవరైతే
ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు లేదా అప్పుడు సీఎం కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి సలహాదారు కానివ్వండి, వీళ్ళ మీద కేసులు నమోదు చేసేదానికి అవకాశం ఉండదు. అయితే కీలకమైనటువంటి సజ్జన్ జిందాల్ మీద ముంబై నటి కేసు పెట్టిందనే కదా ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చి వేధించి ఆ కేసు ఉపసంహరించుకునేటట్టు చేసింది. కాబట్టి సజ్జన్ జిందాల్ను కూడా ఈ కేసులో విచారించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అది కూడా ఆయన్ని మరి నిందితుడిగా చేర్చడానికి అవకాశం అయితే లేదు. ఆయన్ని ఒక దాంట్లో కేవలము ఎవిడెన్స్ కింద తీసుకుంటారు అంతే తప్ప ఆయన్ని పిలిచి మీ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, దాన్ని ఆ కేసుని ముంబైలో నమోదైన కేసుని ఇక్కడ పోలీసులు ఏమి విచారించరు, అలాంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ ముంబై నటి మీద కేసు పెట్టినటువంటి అంశానికి ఈ నటి ముంబైలో సజ్జన్ జిందాల్ మీద పెట్టినటువంటి కేసుకి ఇంటర్లింక్ ఉంది. కాబట్టి ఆయన్ని ఒక సాక్షిగా పిలిచి విచారించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఒక వ్యాపారవేత్తని ఒక కేసులో ఇలాగా పిలిచి విచారిస్తే సాక్షిగా అయినా సరే ఏమైనా ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటాయా అంటే, ఏమన్నా వ్యాపారవేత్తలు మిగతా వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు ఫీల్ అవుతారా అనేటువంటిది మాత్రం మరి ప్రభుత్వం ఆలోచిస్తుందా లేకపోతే ఆయన్ని పిలిచి విచారిస్తుందా అని చూడాలి.